నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు. నీ పాదం ఎప్పుడూ త్రుటిల్లదు. పండుకున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికంగా భయం కలిగినప్పుడు నీ కాలు చిక్కుబడుకున్నట్లు ఆయనను కాపాడును. హల్లెలూయా. మనకి మహిమ కలుగాక. అయితే ఈ మాటలన్నీ ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు అంటే, నేను 4వ వచనం ఈ విధంగా 4వ అధ్యాయం ఈ విధంగా సెలవిస్తున్నది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకము నొందినట్లు ఆలకించుడి. నేను నీకు సదుపదేశం చేసే